భగవద్గీత 2వ అధ్యాయం 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యార్థి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునుగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారం యుద్ధం చేయడం కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొకటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు. జై శ్రీకృష్ణ. 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధ అవకాశాలను కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. జై శ్రీకృష్ణ. 33వ శ్లోకం. అథ చేత్వమియం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే కీర్తిని కోల్పోతావు. జై శ్రీకృష్ణ. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది. జై శ్రీకృష్ణ. 35వ శ్లోకం. భయాద్ రణాదుపరతం మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవం కలిగినట్లి మహాసేనానులు కేవలం భయంతో నీవు యుద్ధరంగమును విడిచిపెట్టావని తలిచి నిన్ను చులకన చేస్తారు. జై శ్రీకృష్ణ. 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ బహూన్ విదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది? జై శ్రీకృష్ణ. 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృచ నిశ్చయః. ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగంలో వధింపబడితే స్వర్గలోకమును పొందుతావు, లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయుడివై లేచి యుద్ధం చేయవలసింది. జై శ్రీకృష్ణ. 38వ శ్లోకం. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖములను గాని లాభ నష్టములను గాని జయాపజయములను గాని పట్టించుకోకుండా కేవలం యుద్ధం కొరకే నీవు యుద్ధం చేయవలసింది. ఆ రకంగా చేయడం వల్ల నీకెన్నడూ పాపం కలగదు. జై శ్రీకృష్ణ. 39వ శ్లోకం. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను, విను. ఓ పృథకుమార, అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి విడివడతావు. జై శ్రీకృష్ణ. 40వ శ్లోకం. నేహాభిక్రమ నాశో అస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నంలో నష్టం కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయిన మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతోంది. జై శ్రీకృష్ణ.